యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికీ మరొకసారి ఆశీర్వాదములు పలికి ఈరోజు దేవుడిచ్చిన వర్ధమానం మీకు నాకు మన అందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధితో మనతో మాట్లాడినట్టు మన అందరికీ అది అర్థమయ్యి మన జీవితంలో గైకొని మన రోజువారీ జీవితంలో గైకొని దేవుడు ఏదైతే పలికారో దాని ఫలము మన పొందిన వారై యేసు ప్రభులో కట్టబడదాం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనను నడుపునుగాక. ఆమెన్. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. ఏంటి అంటే ప్రశ్నలు వచ్చేసి రెండు విధానంగా ఉంటుంది. ఒకటి, ఓ ప్రశ్న అడిగిన తర్వాత దానికి తేటగా మీరు సమాధానం ఇవ్వచ్చు. ఇంకొక ప్రశ్న ఎలా ఉంటుందంటే ఇదా అదా అని ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నే అలాగే ఉంటుంది, ఇదా అదే అని. అప్పుడు మన కథలు చెప్పలేము. ఇదా అదా అనేటప్పుడు ఏం చెప్పాలి? ఒకటి ఇది అని చెప్పాలి, లేకపోతే అది అని చెప్పాలి, అంతే సమాధానం. మరి ఇంకో రకమైన ప్రశ్న ఎలా ఉంటుంది? ప్రశ్న అడిగిన తర్వాత కథలుగా చెప్పవచ్చు, స్టోరీలా రాయొచ్చు అనమాట. దాన్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్ అంటారు. దానికి కథలుగా చెప్పొచ్చు. మరి ఇదా అదా అని అడిగేటప్పుడు అది ఆక్సిలరీ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో అయితే. ఇప్పుడు మిమ్మల్ని ఒకరు ప్రశ్నిస్తున్నారు, ఏమని? మీరు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా అని అడిగితే మీ సమాధానం ఏముండాలి? ఒకటి, నేను మంచివాడు నుంచి ఉండాలి, లేకపోతే ఎలా ఉండాలి? నేను అంత మంచివాడైతే కాదు అని చెప్తాం, అంతే కదా. దీన్ని వదిలేసి ఒకవేళ మీరు మంచివాళ్ళని సమాధానం చెప్పాలంటే నేను మంచివాడండి, ఎందుకు నేను మంచివాడంటే అని స్టార్ట్ చేయకూడదు. క్వశ్చన్ ఏంటి? మీరు మంచివాళ్ళా కాదా, అంతే క్వశ్చన్. మంచివాళ్ళైతే ఎస్ నేను మంచివాడని చెప్పాలి, లేకపోతే నేను కాదని చెప్పాలి, అంతే కదా. మీరు స్టూడెంట్కి విద్యార్థి అంటారా? ఏమంటారు? విద్యార్థి కదా. ఇప్పుడు మిమ్మల్ని గురించి మీ దగ్గర వచ్చి ఒక సంఘ పెద్ద లేదు పాస్టర్ ఈ ప్రశ్న వేస్తున్నారు, ఏమని? మీరు విద్యార్థియా లేకపోతే దేవునికి శిష్యుడా? మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థియా లేకపోతే దేవునికి మీరు శిష్యుడా శిష్యురాలా అని ప్రశ్న వేసారు అనుకోండి, మీ సమాధానం ఏముంటుంది? ఏముంటుంది మీ సమాధానం? నిజం చెప్తే అది విద్యార్థి, అబద్ధం చెప్తే శిష్యుడు లేకపోతే శిష్యురాలు, అంతే కదా. అంతేనా కాదా? లేదా అలా నువ్వు చెప్పేస్తావు నేను శిష్యుడే, లేదు నేను శిష్యురాలే అని నన్ను ఛాలెంజ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. ఆన్లైన్లో ఎవరైనా ఉన్నారా? నేను విద్యార్థిని కాదు, నేను దేవునికి శిష్యుడే శిష్యురాలే అని చెప్పేసి నన్ను ఛాలెంజ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆన్లైన్లో? బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థి అంటే ఏంటి, దేవునికి శిష్యుడు లేకపోతే శిష్యురాలు అంటే ఏంటి అని మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అలా సాగిపోతుంది మన జీవితం, దేవునిలో సంఘంలో అలా సాగిపోతుంది. మరి ఈరోజు ఇది సుదీర్ఘ ప్రసంగం కాదు, క్లుప్త ప్రసంగం, అంటే చిన్న ప్రసంగం. మరి తేటగా ఒక్క పాయింట్ను తల కొట్టి చెప్పినట్టుగా చెప్తుంటది. అంటే ఈ ప్రసంగం ముగింపులో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, నేను పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థియా లేకపోతే దేవునికి శిష్యుడా శిష్యురాలా అనే నిర్ణయం మీరు తీసుకుంటారు. చూద్దాం. మనం బైబిల్ పట్టణంలో
మనం ఒక స్లైడ్ పెడతాం. దాంట్లో ఏముంటదంటే ఇది ప్రావర్బ్స్ 4:20 అనుకుంటా. ప్రావర్బ్స్ 4:20, 21, 22, 23, 24 4 వచనములు పెడతాము. దాంట్లో ఏముంటది? ప్రావర్బ్స్ తెలుగులో ఏం చెప్తారు? సామెతలు 4వ అధ్యాయంలో 4 వచనములు ఉంటాయి. ఆ వచనంలో ఏం చెప్తదంటే, మీరు ఏదైతే దేవుని వాక్యం తీసుకుంటారో, స్క్రీన్లో లేదు వెతకద్దు, మీరు ఏదైతే దేవుని వాక్యం తీసుకుంటారో దాన్ని మీరు ఏం చేయాలంట? హృదయంలో లోతుగా పెట్టుకోవాలి అంటారు. అంటే హృదయంలో లోతుగా పెట్టుకోవాలి అంటే దీనికి అర్థం ఏంటి? ఏమర్థం? హృదయంలో లోతుగా పెట్టుకోవాలంటే ఏమర్థం అంటే, హృదయంలో ఉండేదే మనిషి తలంపుకి వస్తుంది, తలంపులో ఉండేదే మనిషి నోటి ద్వారా మాట్లాడతాడు. అంతేనా? అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఏదైతే వాక్యం విన్నామో, చదివామో, తీసుకున్నామో దాన్ని మనం ఏం చేయాలి? హృదయం లోతుగా పెట్టుకోవాలంటే దానే మనం గైకొనాలి అని అర్థం. ఏం చేయాలి? దానే మనం గైకొనాలి. గైకొనాలంటే ఏంటి? జీవితంలో ఏం చేస్తున్నామో అది ఈ వాక్యం, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటించడమే, అది గైకొనడం. దీన్ని మనసులో పెట్టుకుంటే ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటి? పరిశుద్ధ గ్రంథముకు మనం విద్యార్థులా, లేదు దేవునికి మనం శిష్యురాలా అని మనం చూస్తున్నాం. దీనికి మనం ఒక గొప్ప సందేశం చూసుకోవాలి. ఇది మత్తయి 28వ అధ్యాయంలో, అంటే మత్తయిలో చివరి అధ్యాయం అన్నమాట. దాంట్లో చివరి 3 వచనములు తీయండి. మత్తయి చివరి అధ్యాయం 28వ అధ్యాయం చివరి వచనములు 3 వచనములు 18, 19, 20 చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ఈ 3 వచనములు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చేసి దీని బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తే, యేసు ప్రభువారు ఆ శిలువ మరణం పొంది మరి 3వ రోజు లేచారు. 3వ రోజు లేచి ఆయన ఏం చేశారు? 40 దినములు 500 మంది కన్నా ఎక్కువ మంది కనిపించారు. దాని 40 దినముల తర్వాత ఆయన ఏం చేశారు? ఆరోహణమై వెళ్ళారు. ఇప్పుడు ఆరోహణం అవ్వ ముందు ఆయన ఏం చేశారు? ఈ గొప్ప ప్రారంభం అంటే శిష్యుల దగ్గర వచ్చి ఆయన ఏం చేశారంటే, దీని ఇంగ్లీష్లో ద గ్రేట్ కమిషన్ అంటారు. అంటే శిష్యులను ఏం చేస్తున్నారు? లోకముకు పంపించి ఏం చేస్తున్నారు? దేవుని గురించి మాట్లాడి మీరు ఏం చేయాలంటే బాప్టిజం ఇవ్వండి అని చెప్పేసి లోకముకు ఆయన పంపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే 19వ వచనంలో చూస్తే, ఇది మత్తయి 28 19వ వచనంలో చూస్తే, ఈ గ్రేట్ కమిషన్ లో అంటే శిష్యులను ఆయన లోకం వైపు పంపించి మీరు వెళ్ళి నేను ఏదైతే అంటే ముందు ఆయన ఏం చెప్తున్నారు 18లో, నాకు ఈ భూమి పైనను ఆకాశం పైనను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకు?
ఆయన శిలువ మరణం పొంది 3వ రోజు పునరుద్ధరణై లేచిన తర్వాత ఆయనకు ఈ అధికారం ఇవ్వబడింది. ఈ అధికారం నాకు ఇవ్వబడింది. అందుకని నాకు శిష్యులు గుండా మీరు ఏం చేయాలి? మీరు ఈ లోకమంతా వెళ్ళి మీరేం చేయాలి? లోకంలో ఉండే వాళ్ళందరినీ మీరు నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పారు ఆయన. ఎవరి పేర్ల? తండ్రి యొక్క పేర్లను, కుమారుని యొక్క పేరు యేసుప్రభు వారి పేర్లను, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పేర్లను మీరేం చేయాలి? బాప్తిస్మం ఇచ్చి వాళ్ళను శిష్యులుగా చేయండి, శిష్యురాలుగా చేయండి అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పారు. చెప్పింది కాకుండా 20వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు? నేను మీకు ఏదైతే బోధించానో, నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో అవన్నీ ఈ కొత్తగా వచ్చారు కదా, కొత్తగా వచ్చిన శిష్యులకు వాళ్ళు కూడా విధేయత చూపించి వచ్చేట్టుగా వాళ్ళకు కూడా నేర్పండి. ఈ కొత్తగా వచ్చిన శిష్యుల గురించి ఉంది అక్కడ. న్యూ డిసైపుల్స్, కొత్తగా వచ్చిన శిష్యులు కూడా విధేయతకు రావాలి. దేవుని విధేయతకు రావాలంటే వాళ్ళకు కూడా మీరు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞాపించిన అన్ని విషయాలను వాళ్ళకు కూడా మీరు బోధించండి. ఇదిగో నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, ఈ యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక్కడ చూసారా 19వ వచనంలో యేసుప్రభు వారు చెప్పింది ఒకే ఒక పని చెప్పారు. ఏం చెప్పారు ఆయన? లోకముకు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయండి. సింపుల్, ప్లెయిన్ చెప్పేశారు ఆయన. ఆయన ఏం చెప్పారు? శిష్యులుగా చేయండి అని చెప్పారు. ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థులుగా చేయండి అని చెప్పారు ఆయన? చెప్పలా. ఒకే మాట. అంటే మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే అంశం మాట్లాడుతున్నామో మీకు కొంచెం తేలికగా కనిపించవచ్చు. ఏంటి తేలికగా? ఏంటి శిష్యుని అవ్వాలి అంతే కదా, స్టూడెంట్గా ఉండకూడదు, విద్యార్థిగా ఉండకూడదు, శిష్యుని అవ్వాలి అంతే కదా అని తేలికగా మీకు అనిపించవచ్చు. మరి మీకు ఏదైతే తేలికగా అనిపించిందో అది పెద్ద బాంబు లాంటిది. అంటే మీరు మీతోనే ఆ బాంబును కట్టుకుని తిరుగుతున్నారు అన్నమాట. ఎప్పుడు పేలుతుందో తెలియదు. పేలేది ఎప్పుడు తెలుస్తుంది? యేసుప్రభు వారు మధ్యాకాశంకి వచ్చి ఎత్తబడే గుంపులో మనం లేదని తెలుస్తుంది కదా, అప్పుడు పేలుతుంది ఆ బాంబు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఎవరు? శిష్యులు, శిష్యురాలు. ఆయనకు కావాల్సింది విద్యార్థులు కాదు, స్టూడెంట్స్ కాదు. అర్థమైందా? సో ఇక్కడ యేసుప్రభు వారు ప్లెయిన్ గా మత్తాయి 28:19వ వచనంలో లోకముకు వెళ్ళి అందరినీ శిష్యులను చేయండి అని చెప్పేసి, శిష్యులను చేసి ఆ తర్వాత బాప్టిజం ఇవ్వమన్నారు. చూసారా ఆ వచనం ఎలా ఉంది? తెలుగు చదవండి ఇంకోసారి 19. ఆ వచనం ముందు ఏముంది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ముందు ఏం చేయమన్నారు ఆయన? శిష్యులుగా చేసి ఆ తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఆమేన్ వారికి బాప్టిజం ఇచ్చొచ్చు. అర్థమైందా? ముందు ఆయన ఏం చెప్తున్నారు? నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పారు. శిష్యులుగా చెయ్యాలంటే దానికి అర్థం ఏంటి? లోకం వైపు ఉండే వాళ్ళందరినూ, లోక జీవితం ఉండే వాళ్ళందరినూ, లోకాసులో పడిపోయి ఉండే వాళ్ళందరినీ ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి ముందు. సో దేవుని వైపు ముందు తిప్పి ఆ తర్వాత ఏం చేయమన్నారు? బాప్టిజం ఇవ్వమన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని పేర్ల ఆయన బాప్టిజం ఇవ్వమన్నారు. మరి 20వ వచనంలో ఆయన ఏం చేస్తే తెలుసా? అలా కొత్తగా లోకంను మాని దేవుని వైపు తిరిగిన వాళ్ళందరినీ, ఆ కొత్త శిష్యులందరినీ విధేయతకు తీసుకురావడానికి నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో అవన్నీ వాళ్ళకి బోధించండి. నేను ఇచ్చిందన్నీ వాళ్ళకి మీరు ఇవ్వండి. టీచ్, మీరు బోధించండి అనేసి అక్కడ చెప్పబడింది. చెప్పింది కాకుండా ఇది మీరు మాత్రం చేయలేదు, నేను ఎప్పుడు మీతోనే ఉంటున్నాను, అట్లీస్ట్ ఈ యుగ సమాప్తి వరకు మీతో ఉంటున్నాను. ఎందుకు యుగ సమాప్తి వరకు మీతో ఉన్నానని చెప్పారు? యుగ సమాప్తి అయిన తర్వాత ఉండరా? యుగ సమాప్తి అనేది ఇక్కడ చెప్పింది ఏంటి అని చూస్తే సంఘకాలం, సంఘ యుగం కదా ఇది. ఈ యుగం సంఘం ఎత్తబడవరికి నేను మీతోనే ఉంటాను అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే దాని తర్వాత ఉండరా అంటే దాని తర్వాత ఆయన మనతో ఉండేది కాదు, మనం ఆయనతోనే ఉంటాం. అర్థమైందా? అందుకని అది అలా చెప్పబడింది. మరి మన సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు. మన సబ్జెక్ట్ ఏంటి? దేవునికి శిష్యుడువా, శిష్యురాలువా, లేకపోతే పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థివా?
కదా? ఓకే. ఇప్పుడు ఈ ఈ వచనంలో 19వ వచనంలో చెప్పబడిన రీతిలో కొత్తగా మారారు కదా, కొత్తగా శిష్యులుగా మారారు కదా. కొత్తగా శిష్యులుగా మారిన వాళ్ళను దీని ముందుండే శిష్యులుగా ఉన్నారు కదా, వాళ్ళకి తేడా ఉందా లేదా? ఒకే ఒక తేడా ఉంటుంది. ఏంటి? ఆల్రెడీ శిష్యులుగా ఉండే వాళ్ళకు దేవునిలో కొంచెం పట్టు ఉంటుంది. మరి కొత్తగా వచ్చే వాళ్ళు ఇంక మీద నేర్చుకోవాలి. ఇది ఓకే. మరి ఇప్పుడు మనం మాట్లాడే విద్యార్థుల శిష్యునుల అని చూస్తే వీళ్ళకి తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? తేడా ఉంది. ఈ తేడా ఏంటో తర్వాత చూద్దాం. దానికన్నా ముందు మనకి విద్యార్థి అంటే శిష్యులు అంటే ఎవరు అని చూస్తే, ఈ శిష్యులు డిసైపుల్ అనే పదం వచ్చేసి కొత్త నిబంధనలో 29 సార్లు వాడబడింది. అంటే అది చాలా ముఖ్యం కాబట్టి అన్నిసార్లు వాడబడింది. దీనికి ఈ శిష్యుడు అని దీనికి ఇంగ్లీష్లో వాడబడిన పదం వచ్చేసి డిసైపుల్. ఏమంటారు? డిసైపుల్ అంటారు. ఈ డిసైపుల్ అనే ఇంగ్లీష్లో వాడబడిన పదం గ్రీక్ పదం వచ్చేసి మథైటేస్. ఏమంటారు? గ్రీక్ పదం మథైటేస్ అంటారు. మథైటేస్ అంటేనే దీనికి కొన్ని ప్రత్యేకత ఉంది. మథేటాస్ అంటే ఓకే, దానికన్నా ముందు ఈ మథైటేసన్స్ ఉంది కదా, దాంట్లో మ్యాథ్ అని ఒక పదం ఉంది. ఈ మ్యాథ్ అనే పదం వచ్చేసి ఇది మూల పదం, రూట్ వర్డ్ అనమాట. ఈ మూల పదం నుంచి చాలా 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 పదములు గ్రీక్ భాషలో ఉన్నాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అని మన ఇంగ్లీష్ పదం ఉంది కదా, ఇది గ్రీక్ పదంలో మ్యాథమెటాస్ అంటారు. దాని ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారు. ఎందుకు ఈ మ్యాథ్ అనే ఈ మూల పదం నుంచి ఇన్ని పదాలు వచ్చిందంటే, ఈ మ్యాథ్ అనే పదం అర్థం ఏంటి అంటే అది ప్రాక్టీస్లో పెట్టాలంట. ప్రాక్టీస్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే, నేను స్కూల్లో చదివేటప్పుడు అంటే దగ్గర దగ్గర 35-40 సంవత్సరాల ముందు నేను మాట్లాడుతున్నా. తక్కువ చూసినా 35 సంవత్సరాల ముందు నేను స్కూల్లో చదివేటప్పుడు ఈ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుకి మాత్రమే హోంవర్క్ ఇస్తారు. మీరు చదివేటప్పుడు ఎలాగో నాకు తెలియదు. నేను చదివేటప్పుడు దాని ముందు కూడా ఏమిస్తారు? స్కూల్లో చదివేటప్పుడు టీచర్స్ మ్యాథ్స్ సబ్జెక్టు మాత్రమే హోంవర్క్ ఇస్తారు. ఎందుకు? ఆ ఒక్క సబ్జెక్టుకే ప్రాక్టీస్ అవసరం. మిగతా సబ్జెక్టులన్నీ మీరు చదివేస్తారు. మిగతా సబ్జెక్టులన్నీ చదివేవచ్చు. మరి మ్యాథ్స్ మీరు చదవలేరు. మ్యాథ్స్ ఏం చేయాలి? వేసి ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకని హోంవర్క్ ఇస్తారు. ఇప్పుడు ఆ మ్యాథ్ అనే గ్రీక్ పదంకు అర్థం కూడా అదే, ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఏం చేయాలంట? ప్రాక్టీస్లో పెట్టాలి. ఇక్కడ డిసైపుల్ అనే పదానికి మథైటేస్ అనే పదం ఎందుకు వాడబడిందంటే, దానికి ఏదైతే నేర్చుకున్నామో అది ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలంట? అది జీవితంలో పాటించే ఉద్దేశంతో నేర్చుకోవాలంట. జీవితంలో మన గైకొని దాని విధేయత చూపించి రోజువారీ జీవితంలో దానే పాటించేట్టుగా ఇది మనకు అర్థమిస్తుంది. డిసైపుల్ అంటే దాని ఏమర్థం అంటే, ఏదైతే వాక్యం, దేవుని వాక్యం మనం వింటున్నామో, ఏదైతే దేవుని వచనములు మనకు వస్తుందో దాన్ని ఏం చేయాలంట? ఏ ఉద్దేశంతో దాన్ని వినాలంట? ఏది ఆ వచనంలో ఏమి చెప్పబడిందో దాన్ని ఏం చేయాలి? అర్థం తెలుసుకుని దాని రోజువారీ జీవితంలో విన్న వెంటనే రోజువారీ జీవితంలో పెట్టి పాటిస్తే వాళ్ళు డిసైపుల్, వాళ్ళు శిష్యులు, వాళ్ళు శిష్యురాలు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఒక పరిశుద్ధ గ్రంథం శిష్యుడు, శిష్యురాలు అని దీనికి వివరణ ఎలాగొస్తుందంటే, ఎవరైతే పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి వాళ్ళ జీవితమును అర్పణిస్తారో, బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళు ఎవరైతే పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకునే విషయములు, పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉందో అన్ని నేర్చుకోవాలని వాళ్ళ జీవితమును అర్పణిస్తారో, ఆ అర్పణించే జీవితం ఏ ఉద్దేశంతో ఉండాలంట?
ఏదైతే నేర్చుకుంటామో దాని రోజు పాటించేవారుగా ఉండాలంట. అంటే దేవుని బిడ్డన వారు ఎవరంటే, డిసైపుల్ అనే వాళ్ళు ఎవరంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకునే విషయంలో కోసం జీవితమును అర్పణిస్తారు. ఆ అర్పణించుకున్న జీవితంలో పరిశుద్ధ గ్రంథం ఏది నేర్పిందో దాని విని గైకొని రోజువారీ జీవితంలో పాటిస్తారు. వీళ్ళే ఎవరు? శిష్యులు, శిష్యురాలు. ఇప్పుడు నేర్చుకునేది దేనికి? పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకునేది దేనికి అంటే, నేర్చుకునే విషయములు మన గైకొని రోజువారీ జీవితంలో పాటించి 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 యేసు ప్రభు వారిలాగా మారాలి. అంతేనా? దీని తర్వాత ఇంకేమైనా గురి ఉందా మనకి? ఏం లేదు. దేవుని బిడ్డలకు ఇంకో గురి లేదు. దేవుని బిడ్డలకు ఉండే గురి ఒక్కటే ఒకటి. పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉందో అది మనం నేర్చుకుని దాన్ని మన జీవితంలో గైకొని మనం దాన్ని పాటించి రోజువారీ జీవితంలో మార్పు తర్వాత మార్పు చెంది ఒక్కరోజు యేసు ప్రభు వారి లాగా, యేసు ప్రభు వారు పోలిన జీవితం, ఆ మార్పు చెందేదానికి మనకి ఇది అవసరం. వీళ్ళను పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? శిష్యులు, శిష్యురాలు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇప్పుడు చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయంలో 7వ వచనంలో పౌలు భక్తుడు ఇలా చెప్పారు. చదవండి ఒకసారి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని. చాలు. మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఎప్పుడు నేర్చుకునే ఉంటారు. దాన్ని నేర్చుకునే దాన్ని అనుభవ జ్ఞానంకి తీసుకురారు. అంటే దాన్ని పాటించరు. ఎప్పుడు నేర్చుకునే ఉంటారు, దాని జీవితంలో పాటించరు అని. ఇక్కడ పౌలు గారు వచ్చేసి సర్కాస్టిక్గా ఈ వచనం పెట్టారు. ఎందుకు సర్కాస్టిక్గా పెట్టారంటే, ఇది యూదుల గురించి చెప్పబడింది. యూదుల గురించి తక్కువ చూపు చూసి పౌలు గారు రాసింది ఇది. ఎందుకంటే యూదులు చూస్తే వాళ్ళ అలవాటు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నేర్చుకునే ఉంటారు. మరి నిజంగా వాళ్ళు దేన్ని చేయాలో దాన్ని చేయరు. దాన్ని ఒకలాగా తప్పర్థం చేసుకుని దానే చేస్తుంటారు. వాళ్ళ కోసం ఇది రాయబడింది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే పేరు కోసం ఏ పని కూడా చేయకూడదు. నామకే వస్తు అంటాం కదా, పేరు కోసం ఏ పని కూడా మనం చేయకూడదు. ఏం చేయాలి అంటే, మనం ఏమి చేసినా కానీ అది ఎలా ఉండాలంటే, దాని ఫలం మనకు కనిపించాలి. ఏం చేసినా కానీ ఏముండాలి? దాని ఫలం మన జీవితంలో కనిపించాలి. అందుకే మత్తాయి 11:19లో ఇలా చెప్పబడింది. చదవండి ఒకసారి. మత్తాయి 11:19. మనుష్య కుమారుడు, 2వ భాగం చదవండి, చివరి భాగం చదవండి. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. ఆమేన్. చూసారా మీరు? జ్ఞానం అని చెప్తున్నాం కదా, నేను జ్ఞానవంతుడు అని చెప్తున్నాం కదా. ఈ జ్ఞానవంతుడు అనేది ఎలా తెలుసు అంటే, ఈ జ్ఞానం పెట్టి, ఆ జ్ఞానం ద్వారా చేసిన క్రియలను బట్టి, ఆ క్రియల ద్వారా వచ్చే ఫలమును బట్టి వాళ్ళని జ్ఞానవంతుడు అని మనం చెప్పొచ్చు. అది లేని వల్ల ఇది యూదుల పాత సామెత అన్నమాట. యూదులకు ఇది పాత సామెత అన్నమాట. దాని ఇక్కడ రాయబడింది. అంటే ఒకరు జీవితంలో నేను స్మార్ట్గా ఉన్నాను, నేను తెలివిగా ఉన్నాను, నేను జ్ఞానవంతుడిని అని చెప్తే వాళ్ళ జీవితంలో దాని ఫలములు, దాని రిజల్ట్ కనిపించాలంట. దాని రిజల్ట్ కనిపించలేనిది వాళ్ళు స్మార్ట్ కాదు, వాళ్ళు జ్ఞానవంతులు కాదు, వాళ్ళు తెలివిగల వాళ్ళు కానే కాదు. మరి యూదులు అయితే ఏం చేస్తారంటే, యూదులు ఏదైనా ఒకటి, బాగా అర్థం చేసుకోండి, యూదులు ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని వెంటనే పాటిస్తారు. అర్థమైందా మీకు? యూదులు ఏదైనా వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు ఏదైనా ఒకటి నేర్చుకుంటే వెంటనే పాటిస్తారు. ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పబడిందో, ఆ 5 పుస్తకాల్లో ఏముందో దాన్ని ఇంకా పాటిస్తూనే ఉంటారు.
దాని తర్వాత వచ్చిందండి రాళ్ళ వాళ్ళు. వాళ్ళు వస్తే పాటిస్తారు. రాలేదు కాబట్టి ఇబ్బంది ఇక్కడ. మరి వాళ్ళు ఏదైనా ఒకటి వింటే దాని వెంటనే తూచా తప్పకుండా అంటారు కదా! అలాగే పాటిస్తారు. ఆ అలవాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంది. మరి ఇప్పుడు మనం నేర్చుకునేది దేనికి? ఆలోచన చేస్తే మనం నేర్చుకునేది దేనికి? అంటే మనం నేర్చుకునే విషయంలో అన్నీ కూడా నేర్చుకుని వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయాలి దాన్ని పాటించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేర్చుకునే విషయంలోనూ వ్యక్తిగతమైన జీవితంలో పాటించలేదు అంటే మన అంత స్మార్ట్ పీపుల్ కానే కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన విషయములు ఏదైనా కానీ మనం నేర్చుకునే ఉంటాం. ఇప్పుడు సంఘంకి వస్తున్నాము, ఎన్నో విషయం నేర్చుకుంటాం. ఈరోజు మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో విషయములు దేవుడు సంబంధించిన విషయములు వస్తూనే ఉన్నాయి. మరి మన అన్ని విషయములు రోజు తెలుసుకుని తల ఎక్కించుకుంటున్నాం కానీ తల పెద్దదవుతుంది, జుట్టు పోతుంది, లోపల పెద్ద అయిపోయి జుట్లన్నీ వేడైపోతుంది. పోయినా కానీ ఏమవుతుంది మనకి? ఆ తెలుసుకునే విషయములను, ఆ వాస్తవములను, ఆ నిజములను మనం ఏం చేయట్లేదు, రోజువారీ జీవితంలో పాటించట్లేదు. మరి ఏ ఒక వ్యక్తి అయితే వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో ఇవన్నీ పాటిస్తారో వాళ్ళు దేవునిలో ఎదుగుతారు, దేవునిలో మంచిగా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలివికిని జ్ఞానానికి తేడా ఉందా లేదా? ఉంది. మనం దీని ముందు తీసుకున్న వర్తమానంలో కూడా చాలా తేటగా మాట్లాడుకున్నాం కింద మనం చేసేటప్పుడు. అంటే తెలివి అంటే ఏంటి అనేటప్పుడు వాస్తవాలను, సమాచారములను అంది పట్టుకోవడం, తీసుకోవడం, ఎప్పుడు తీసుకునే ఉండడం. మరి అది జ్ఞానం కాదు. తెలివి అంటేనే నిజములను, వాస్తవములను, సమాచారములను ఎప్పుడు తెలుసుకునే ఉండడం తెలివి. మరి ఇది జ్ఞానం అంటే ఏంటి అంటే ఏదైతే నిజాలు, ఏదైతే వాస్తవములు, ఏదైతే సమాచారములు మనకు అందిందో మనం తీసుకున్నామో దాన్ని ఏం చేయాలి? మన జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో పాటించి దాని ద్వారా మనకి ఫలములు పొందాలి, దాని ద్వారా మనకి రిజల్ట్ ఉండాలి. అందుకనే ఒక శిష్యుడు లేకపోతే శిష్యురాలు అని దీనికి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో దాన్ని చదవడానికి వాళ్ళ జీవితమును అర్పణించుకోవాలి. వాళ్ళ జీవితమును అర్పణించుకున్న తర్వాత ఏ ఉద్దేశంతో అర్పణించుకోవాలి? ఏదైతే నేర్చుకున్నామో దాని వ్యక్తిగతమైన జీవితంలో పాటించడానికి ఆ జీవితమును అర్పణించుకోవాలి అని దీనికి డిసైపుల్ లేకపోతే శిష్యుడు, శిష్యురాలు అని దీనికి వివరణ. మరి ఇక్కడ ఎలా ఉండకూడదు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉండే వచనములన్నీ, పరిశుద్ధ గ్రంథంలో ఉండే విషయములన్నీ, వాక్యములన్నీ తీసుకుని దానికి విద్యార్థి అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ లైఫ్ బాగా అర్థం చేసుకోండి. స్టూడెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరముల వరకు లేకపోతే ఏ తరగతి వరకు స్టూడెంట్ లైఫ్ ఉంటుంది? స్టూడెంట్ లైఫ్ చదివే వరకు స్టూడెంటే కదా, చదివే వరకు స్టూడెంటే. ఒక ఉదాహరణకి మనం ఒక డిగ్రీ పెట్టుకుందాం, నార్మల్గా ఒక డిగ్రీ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బిఏనో, బీకామో, బిఎస్ఓ ఏదో చదువుతున్నాం. అంతవరకు ప్రాక్టికల్గా ఏమైనా చేస్తామా? ఏం చేయం. ప్రాక్టికల్గా ఏమీ ఉండవు. అంతవరకు ఏముంటుంది? ఏదో చెప్తారు, రాసుకుంటాము, చదువుతాము, ఎగ్జామ్ వస్తుంది, రాసేస్తాము, మర్చిపోతాం, వదిలేస్తాం, అంతే కదా. ఇది స్టూడెంట్. మరి ఇప్పుడు స్టూడెంట్కి ఏదైతే వివరణ మాట్లాడుకున్నామో ఇది పరిశుద్ధ గ్రంథముకు పని వస్తుందా? దేవుని రాజ్యముకు పని వస్తుందా? పని రాదు, అస్సలు పని రాదు. మరి చూస్తే చాలా ఘోరమైన ఒక స్టాటిస్టిక్స్, ఒక వివరణ చెప్తే ఏం తెలుసా? ఈరోజు దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో 100కి 100 మందిలో 99 మంది అలాగే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 99 మంది అలాగే ఉన్నారు. అంటే మీ దగ్గర కారణాలు ఉండొచ్చు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకి, ఆన్లైన్ వినే వాళ్ళకి, తర్వాత వినబోయే అందరికీ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. దేవుని రాజ్యంలో ఈరోజు 100 మంది బిడ్డలు ఉన్నారంటే 99% ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథముగా విద్యార్థులుగా ఉన్నారు. దేవునిలో శిష్యుడుగానో శిష్యురాలుగానో లేరు. ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉండే విషయములను నేర్చుకోవడానికి జీవితమును అర్పణించుకోవాలి.
ఆ అర్పణించుకునే ఉద్దేశం ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో, నేను ఏదైతే నేర్చుకుంటున్నానో నా తెలివితో, లేకపోతే దేవుడిచ్చిన తెలివితో, దాన్ని నేను నా వ్యక్తిగతమైన జీవితంలో పాటిస్తాను అని ఎవరు పాటిస్తున్నారో వాళ్ళు శిష్యులు అవుతారు. మరి యేసు ప్రభు వారు అపోస్తల దగ్గర వచ్చి, ఆ రోజున అపోస్తల దగ్గర వచ్చి, లోకమంతా వెళ్ళి మీరు శిష్యులను చేయండి అని చెప్పారా? లేదు విద్యార్థులను చేయండి అని చెప్పారా? శిష్యులనే చేయమన్నారు, విద్యార్థులను చేయమని చెప్పలేదు. మరి ఈరోజు 99 మంది, 100 మందిలో 99 మంది దేవుని రాజ్యంలో ఎలా ఉన్నారు? విద్యార్థులుగానే ఉన్నారు. చాలా ఘోరమైన, అసింగమైన విషయం అన్నమాట. మన అందరూ కూడా ఏమవ్వాలి? మనను యేసు ప్రభు వారు శిష్యులనే చేశారు. మరి మనం ఎలా తయారయ్యాము? విద్యార్థులుగా తయారవుతున్నాము. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి శిష్యుడు, శిష్యురాలు అంటే ఏమర్థం అని తెలుసుకుంటే, ఆ తర్వాత మన గురి ఎలా ఉంటుంది తెలుసా? అది ఒక పరిపూర్ణమయ్యేట్టుగా, ఒక సంపూర్ణతకి తీసుకెళ్తుంది. దాని గురించి చెప్పేదే లూకా సువార్త 6వ అధ్యాయంలో 40వ వచనం చదవండి. లూకా 6:40. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. ఆమేన్. మీకు అర్థమైందా? ఆమేన్. అర్థమైందా? చూసారా? లూకా 6:40లో ఏం చెప్పింది? శిష్యుడు అనేవాడు బోధకుని కన్నా గొప్పవాడు కాదు, అధిగవాడు కాదు, అధికంగా ఉండేవాడు కాదు, అంటే బోధకుడి కన్నా పెద్దవాడు కాదు, కానేడు. మరి ఏమవ్వచ్చు అంటే, ఈ శిష్యుడు సిద్ధుడు ఉంటుంది కదా, శిష్యుడు ఈ శిక్షణము, ఈ ట్రైనింగ్ తీసుకుంటే బోధకుని లాగా అవ్వచ్చు అంట. బాగుంది కదా? బాగుంది కదా? అంటే శిష్యుడు ఏమవచ్చంట? బాగా ట్రైనింగ్ తీసుకొని ఏమవచ్చంట? ఎవరు మనకు బోధించారో వాళ్ళలాగా అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ మనకి బాగా ఆలోచన చేసుకుంటే మంచి సబ్జెక్ట్, ఇది సింపుల్ సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి వచనములు, వాక్యములు చదువుతున్నాం. అది చెప్పేదన్నీ ఏంటి? జీవితంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇక్కడ మార్పు తీసుకోవాలి, అక్కడ మార్పు తీసుకోవాలి, ఇది చెయ్యాలి, అది చేయకూడదు చెప్తుందా లేదా? ఇవన్నీ చెప్పేటప్పుడు ఇప్పుడు చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధ గ్రంథం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు అక్కడ మనకి ఇది చేయండి, ఇది చేయొద్దు, దీని మార్పు కావాలి, ఇది మార్పు వద్దు అని చెప్పేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం శిష్యుడు ఉన్నాం కదా, తీసుకున్న తర్వాత మనం దాన్ని జీవితంలో పాటిస్తాం. అంటే ట్రైనింగ్ అనమాట, అంటే లైఫ్ ట్రైనింగ్ అనమాట. లైఫ్లోనే ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. మనం ఏం చేస్తాం? ఎక్కడ మారాలో అక్కడ మారుతాం, దేన్ని వదలాలో దాన్ని వదులుతాం, ఏదేది మన గైకొనాలో ఇవన్నీ మనం చేస్తూ ఉండను ఏమవుతామంట? బోధకునిలాగా అవుతామంట. బోధకుడిన పైన కాదు, మరి బోధకుడిలాగా అవుతాం. మరి ఇప్పుడు మనం మాట్లాడే అంశంలో ఈ శిష్యుడు అవ్వే దీని గురి మనకి ఏంటి అంటే, మన బోధకునిలాగా అవ్వాలి కదా. మనం ఎవరు బోధిస్తున్నారో వాళ్ళలాగా అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మన బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు, అంతే కదా, ఆయన ఆత్మనే కదా. సో యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఏమవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మనం అవ్వాలి. ఎందుకంటే ఆయన మనకు బోధిస్తున్నారు కాబట్టి, ఆయనే వాక్యం అయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయనలాగా మనం ఏం చేయాలి? మారాలి. ఆయనలాగా, ఆయనను పోలి రావాలి. ఇప్పుడు అర్థమైందా? శిష్యుడు, శిష్యురాలు అంటే వీళ్ళే యేసుప్రభు పోలిన పోలికగా రాగలరు. అందరు రాలేరు. 100 మందిలే ఒక్కరు శిష్యుడు అవుతారేమో, 99 మంది ఎలా ఉన్నారు? విద్యార్థులే అవుతున్నారు. అందుకని ఈరోజు దేవుడు ఈ సమాచారం మనకు అందిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచన చేయండి. విద్యార్థులుగా ఉండొద్దు, ఎలా ఉండాలి? శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసు ప్రభు వారు మధ్యాకాశం వచ్చేటప్పుడు ఆయనను పోలిన జీవితం మనం జీవిస్తున్నామా లేదా? శిష్యరిగం మనం ధరించుకున్నామా లేదా? ఆ శిష్యరిగం ధరించుకుని ఆ శిష్యరిగంలో మనం పెరిగి బోధకునిలాగా అవుతున్నామా లేదా అనేది ఇక్కడ మన ముందుండే ప్రశ్న. ఇప్పుడు ఈ నిజమైన శిష్యుడు, శిష్యురాలు ఎలా
ఉండాలి అని దీనే అక్కడ మనకి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మత్తాయి 28 చివరి 3 వచనంలో ఆ వచనంలో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకోసారి చదవండి, మత్తాయి 28 18 19 20 3 వచనంలో చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు వచ్చి? శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చును ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. 20వ వచనంలో ఏముందంటే, 18 19 20 చదువున్నాం కదా, 20వ వచనంలో ఏంటంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో దాని అన్నిటినీ ఈ కొత్తగా వచ్చిన శిష్యులకు మీరు ఏం చేయాలంట? బోధించండి. ఇంకోసారి చదవండి, ఇది దాంట్లో పదం నాకు కావాలి. 20వ వచనం మాత్రం చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని, అది మ్యాటర్. ఏమని? గైకొనవలనని. ఇంగ్లీష్ లో టు ఒబేన్స్ ఉంది. గైకొనవలనని అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? బాగా అర్థం చేసుకోండి. యేసుప్రభువు ఇక్కడ చెప్పేది, కొత్తగా శిష్యులైన వాళ్ళు ఏం చేసి, ఇక్కడ చూడండి, ఎవరిని కూడా యేసుప్రభువు వారు విద్యార్థులని చెప్పలా. ఒక మతం నుంచి ఇంకో మతానికి మారి వచ్చిన వాళ్ళని చెప్పలా. ఆయన స్ట్రైట్ గా మాట్లాడిందే ఒకే మాట. ఏ మాట మాట్లాడారు? శిష్యుడు, అంతే. ఆయన దానికైనా ఇంకా వేరే మాట్లాడాలి. శిష్యుడు శిష్యురాలు, అంతే. దాంతో అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఈ కొత్తగా వచ్చిన శిష్యులకు ఆయన మాట్లాడి చూడండి, టేక్ దిస్ న్యూ డిసైపుల్స్ టు ఒబే అని. అంటే ఈ కొత్తగా వచ్చే శిష్యులకు నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో దాని వాళ్ళు గైకొనున్నట్టు, టు ఒబే మై కమాండ్మెంట్స్ అని చెప్పేసి అక్కడ ఆయన ఏం చెప్తున్నారు? శిష్యులు అనే వాళ్ళను తేడా చేశారు, అంటే వేరుపరిచి ఆయన చూపించారు. ఇక్కడ ఆయన చెప్పింది, వాళ్ళు పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థులు కాదు, నాకు శిష్యులు, దేవునికి శిష్యులుగా చేసి నా ఆజ్ఞాపించిన అని కూడా వాళ్ళకి బోధించండి అని చెప్పారనమాట. మరి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోండి, మన శిష్యులమా లేదు పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థులమా అని ఎలా తెలుసుకోవాలి? ఎవరినో చెప్తాడా, నువ్వు శిష్యుడు కాదు, నువ్వు శిష్యురాలు కాదు, నువ్వు విద్యార్థివే, నువ్వు ఏదో టైం పాస్గా సంఘంకి వస్తున్నావు, టైం పాస్గా బైబిల్ చదువుతున్నావు. ఎందుకంటే చెప్పారు కదా, నువ్వు ఈ దేవుడి దగ్గర రాలేదంటే చివరి రోజుల్లో చాలా కష్టం అవుతుంది, నరకానికి పోతావు, అది అంటారు కదా. ఎందుకులే పోయింది, మనం కూడా సంఘముకు వెళ్దాం అని చాలా మంది అలాంటి గుంపులో ఉండే వాళ్ళైతే చూడండి, రోజు మన ప్రశ్న వేసుకోవాలి, నేను శిష్యుడువా శిష్యురాలువా లేకపోతే పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థినా అని. ఏం ప్రశ్న వేసుకోవచ్చు అంటే 100 ప్రశ్న 1000 ప్రశ్నలు వేసుకోవచ్చు. ఓ 2 ప్రశ్నలు తీసుకుందాం. ఎందుకు ఈ 2 ప్రశ్నలు తీసుకున్నామంటే, ఈ 2 ప్రశ్నల ఈ ప్రదేశంలో మనకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని ఈ 2 ప్రశ్నలు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ముందుగా ఒక వ్యక్తి శిష్యుడువా శిష్యురాలువా లేకపోతే విద్యార్థివా అని తెలుసుకోవాలంటే, నేను ఏ సంఘముకు వెళ్తున్నానో బాగా అర్థం చేసుకోవాలి. నేను ఏ సంఘముకు వెళ్తున్నానో ఆ సంఘముకు దశం భాగం ఇస్తున్నానా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మన సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ దశం భాగం ఇచ్చేవాళ్ళే, దాంట్లో డౌట్ ఏమి లేవు. మన సంఘం గురించి ప్రశ్న కాదు ఇది. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు మనం వేసుకోవాలంటే, దశం భాగం అంత ముఖ్యమా? అది పాత నిబంధన కాలంలో ఉండేది కదా, మరి కొత్త నిబంధన లేదు కదా, ఎందుకు దశం భాగం గురించి మాట్లాడతారు అంటారు. అంటే యేసు ప్రభువు వారు అన్నింటిని నెరవేర్పుకు తీసుకొచ్చారు కదా, మరి దశం భాగం ఇక్కడ లేదు కదా, ఎందుకు మాట్లాడతారంటారు.
బాగా అర్థం చేసుకోండి, వినే వాళ్ళందరూ అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు నెరవేర్పుకు తీసుకొచ్చింది ఏంటి? పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు నెరవేర్పుకు తీసుకొచ్చింది ఏంటి అంటే, ధర్మశాస్త్రం సంబంధించిన దహన బలి అర్పణలకు సంబంధించిన దానికి ఆయన నెరవేర్పుకు తీసుకొచ్చారు. మిగతా పాత నిబంధన గ్రంథంలో చెప్పిన అన్ని కూడా ఈ రోజు కొత్త నిబంధన విశ్వాసికి కూడా వర్తిస్తుంది. అర్థం చేసుకోండి. అందుకని పాత నిబంధనలో చెప్పింది మన కొత్త నిబంధనలో ఉన్నాం కదా, మనకెందుకు అని అలాగ వదిలేవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వెళ్ళే సంఘముకు దశం భాగం ఇస్తున్నానా? ఎందుకు అంటే దశం భాగం దేవుని చూపులో చాలా చాలా ప్రాధాన్యమైనది. దశం భాగం ఎందుకు ఇవ్వాలంటే, ముందుగా దశం భాగం ఇస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. దశం భాగం ఇస్తే ఆ దశం భాగం ద్వారా సంఘం వర్ధిల్లుతుంది. సంఘంలో సంఘ సభ్యులకు కావాల్సిన తోటుపాటు అన్ని అందిస్తుంది. ఆ దశం భాగం మనం ఇస్తే సంఘం ద్వారా ఇంకా ఎంతో ఈ ఈ ఈ లోకంలో ఎంతో మందికి అవసరాలు కలిగి ఉంది. వేరే సంఘంలో ఉండే సంఘ సభ్యులకు అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ దశం భాగం ద్వారా జరుగుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. దశం భాగం ఇవ్వని వాళ్ళను దేవుడు శపిస్తాడు. అర్థం చేసుకోండి. దేవుని శాపం కింద ఈ రోజు కూడా దేవుని శాపం కింద వస్తారు. అందుకని దశం భాగం ఇవ్వాలి. మరి సంఘంలో చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరా, అది పాత నిబంధన కాదు. ఇది సంఘంలో ఉండేవాళ్ళు దశం భాగం ఇవ్వలేదంటే వాళ్ళు శిష్యులు కాదు, శిష్యురాలు కారు. రెండవది ప్రశ్న, నేను నా శత్రువును ప్రేమిస్తున్నానా? దీన్ని ఎవరు పట్టించుకోరు. ఏంటి? ఈ ప్రశ్నను ఎవ్వరు పట్టించుకోరు. మరి శత్రువును ప్రేమించని వాళ్ళు శిష్యులు అవుతారా? అవ్వలేరు. ఎందుకు ఈ రెండు ప్రశ్నలు తీసుకున్నాం తెలుసా? ఈ రెండు ప్రశ్నలు ఎవ్వరి నచ్చదు. ఈ విషయాలు మాట్లాడేటప్పుడే అటు తిరుగుతారు, లేకపోతే తల ఇలా వంగుతారన్నమాట. వీళ్ళు నచ్చదు. ఈ రెండు ఏరియాలు ఎవరికి నచ్చదు. ఆ దశం భాగం నేను ఇవ్వాలా అనేది, తర్వాత శత్రువు వాణిలో ప్రేమిస్తాం, దాంతో ఆగిపోతారు. ఎలా మీరు శిష్యులు అవుతారు? అవడానికి ఛాన్సే లేదు. విద్యార్థులే అంటే పేరు కోసం మీరు సంఘముకు వస్తున్నారు. ఎవరైతే అంటే ఈ రెండు విషయాలు మాది ఇంకా కొన్ని వేల ప్రశ్నలు మిమ్మల్ని వేసుకోవచ్చు మీరు. ఈ రెండు విషయంలో చూస్తే ఎవరైతే సంఘముకు దశం భాగం ఇవ్వలేదో, ఎవరైతే వాళ్ళ శత్రువును ప్రేమించలేదో వాళ్ళు శిష్యులు అవ్వలేరు. పరిశుద్ధ గ్రంథముకు ఏమవుతారు? వాళ్ళు విద్యార్థులే అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది ఉంటారు, చాలా మంది సంఘ సభ్యులే చాలా మంది ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధ గ్రంథం చదువుతారు. అలా చదివి వచ్చి కొన్ని విషయాలు మాత్రం తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఏది నచ్చిందో, వాళ్ళకి ఏది ఓకే అని అనిపించిందో దాన్ని మాత్రం తీసుకుని ఈ ఆజ్ఞ నేను పాటిస్తా, ఈ ఆజ్ఞ నేను పాటిస్తా. మరి ఈ ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివా? ఇదే బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి దేవుడి కన్నా గొప్పవాడివా నువ్వు? దేవుడి కన్నా గొప్పదానివా నువ్వు? కాదు కదా. అనేటప్పుడు అలాంటి వాళ్ళు శిష్యులు అవ్వరు. వాళ్ళు ఏమవుతారు? పరిశుద్ధ గ్రంథముగా విద్యార్థులు అవుతారు. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఈ మత్తయి 28:3 చివరి 3 వచనంలో యేసు ప్రభువారు ఈ గొప్ప ప్రారంభం చేశారు కదా, వాళ్ళందరినీ లోకముకి పంపించారు కదా. అక్కడ అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా శిష్యుల కింద పనిచేశారు. పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థుల కింద వాళ్ళు పని చేయలేదు. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు చూడండి, యేసు ప్రభువారు శిలువ మరణం పొందారు. 3వ రోజు పునరుద్ధరణ అయ్యారు. మరి పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినములు 500 మంది కన్నా ఎక్కువ మంది కనిపించారు. ఆ తర్వాత ఏమయ్యారు? ఆయన ఆరోగణమయ్యారు. 40 దినములు కనిపించి 40వ రోజు ఆయన ఏమయ్యారు? ఆరోగణమయ్యారు. ఆరోహణం అయిన వెంటనే ఈ అపోస్తలు ఏం చేశారు? 10 రోజులు మేడగదిలో ఉన్నారు. మేడగదిలో 10 రోజులు ఉన్నారు. 10 రోజులు అయితే మరి యేసు ప్రభువారు ఆరోహణమైన 50వ రోజు పెంట అంటే 50, పెంతకోస్తు దాని నుంచి వచ్చింది. పెంటకాస్ట్ అంటాం కదా, పెంట అంటే 50 అన్నమాట. 50వ రోజు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగారు కదా, అగ్ని రూపంగా దిగి, ఇవన్నీ మీకు తెలుసు. పెంతకోస్తు దినం రోజు నుంచి మనకు అందరికీ తెలుసు. మరి ఏమైందంటే ఇక్కడ ఈ పెంతకోస్తు దినం ముందు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు?
120 మంది ఉన్నారు సంఘంలో. ఎంతమంది ఉన్నారు? 120 మంది సంఘంలో ఉన్నారు. మరి 120 మంది సంఘంలో ఉంటే ఒకే రోజు ఎంతమంది చేర్చారు వాళ్ళు సంఘంలో? 3000 మందిని చేర్చారు. ఎంతమందిని? 3000 మంది. ఇది మీకు తెలుసు కదా. దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎప్పుడైనా చూసారా దాన్ని ప్రాబ్లంగా చూసారా మీరు? మీరు ఎవరు చూసి ఉండరు. చెప్తాను ఇప్పుడు ఒకటి తర్వాత చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం 4 వచనములు చదువుతాము. ఒకటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 41, 42, తర్వాత 46, 47 మనం చదువుతాం. అప్పుడు మనకి తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. చూడండి, అపోస్తల కార్యంలో 2, 41, 42 చదవండి. యాక్ట్స్ 2nd chapter 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది చేర్చబడిరి. అంటే దాని ముందు సంఘంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. దాంతో పాటు ఎంతమంది చేర్చబడిరు? ఒకే రోజు ఒక్క సెర్మన్లా 3000. ఎవరిచ్చారు సెర్మన్? ఉపదేశం ఎవరిచ్చారు? పేతురు ఇచ్చిన ఒక్క ఉపదేశంలో 3000 మంది 120 మందితో చేర్చబడ్డారు. తర్వాత వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు 46, 40, 47 చదవండి. మరియు వారేక మనస్కులై వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటుగా. అంటే ఆదిమ సంఘంలో అపోస్తలులు సువార్త చెప్పి కొత్త వాళ్ళను శిష్యురాలుగా చేశారా? పరిశుద్ధ గ్రంథముకి విద్యార్థులుగా చేశారా? అది ఇంపార్టెంట్. వాళ్ళు చేసిన పనులు ఒకటి చేస్తున్నామా? మనం ఆలోచన చేయండి. వాళ్ళు చేసిన పనులు ఒక్కటైనా మనం సరిగ్గా చేస్తున్నామా? అన్ని చేస్తున్నాము, పేరుకి చేస్తున్నాం, అన్ని చేస్తాం. మనం ఇప్పుడు చదివిందన్నీ మనం కూడా చేస్తాం, మరి పేరుకి చేస్తాం. అంటే మీకు చెప్తా, ఇప్పుడు యేసు ప్రభు అంటే మనం పెంతెకోస్తు రోజు వరకు వచ్చాం కదా. పెంతెకోస్తు రోజు వచ్చిన తర్వాత ఏమైంది? పేతురు ఇచ్చిన ఒక్క ఉపదేశంలో 3000 మంది అక్కడ ఏమయ్యారు? చేర్చబడ్డారు సంఘంలో. 120 మంది ఉన్న సంఘం 120 మంది ఉన్న సంఘం ఒకే రోజుల 3120 మంది అయిపోయారు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటని చూసాం కదా. ప్రాబ్లం చూడాలి కదా. ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? సంఘంలో 120 మంది ఉన్న చిన్న సంఘం ఇప్పుడు పెద్ద సంఘం అయింది. 3000 మంది ఆడయ్యారు కదా. మరి దీంట్లో ప్రాబ్లం ఏంటి అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. పేరుగా ఉత్తగా మన స్వార్థ చెప్పి అలా తీసుకొచ్చి బాప్టిజం ఇస్తే వాళ్ళు పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థులు అవుతారు. శిష్యులు చేసామా? ఇప్పుడు మనం చేస్తున్నాం, బాప్టిజం ఇస్తున్నాం. శిష్యులు చేస్తున్నామా? చేయట్లా. మరి ఆదిమ సంఘంలో అపోస్తలులు చేసిన పని ఏంటి? శిష్యులు చేశారు. మరి ఇప్పుడు చూస్తే 3000 మంది మారారు. 3000 మంది ఒక్క ఉపదేశంలో మారిపోయారు. మరి వీళ్ళు ఇప్పుడు శిష్యులు ఎలా చేయాలి? శిష్యులు చేయాలి కదా. శిష్యులు చేస్తే అంత ఈజీయా? కాదు కదా. శిష్యులు చేయాలంటే ఏం చేయాలి? అక్కడ ట్రైనింగ్ ఉండాలి. దేవుడి మాటలు మారి మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళు ఎంతో ప్రశ్నలు వస్తుంది, దానికి సమానం చెప్పాలి. ఇప్పుడు ఉండేది ఎంతమంది? 120 మంది. పాత వాళ్ళు 120 మంది, కొత్తగా చేరింది ఎంత? 3000 మంది. మరి 120 మందిలో సగం ఆడవాళ్ళు ఉంటారా? ఉండరా? సంఘం అంటే ఆడవాళ్ళు, ఫ్యామిలీ కదా, ఆడవాళ్ళు ఉంటారు. మరి 120 మందిలో 60 మంది. 60 మందిలో కొంతమంది పిల్లలు తీసేస్తే ఒక 30-40 మంది ఎవరుంటారు? మగవాళ్ళు ఉంటారు. వెళ్ళి బోధించే వాళ్ళు ఉంటారు, లేకపోతే రమ్మని చెప్పి బోధించే వాళ్ళు ఉంటారు. మరి దీంట్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఆలోచన చేయండి. చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువనే ఉండాలి కదా. ఓకే, మనం కొంచెం పై సంఖ్యలో పెట్టుకుందాం. ఓ 20-30 మంది ఉన్నారనుకోండి. వీళ్ళు ఏం చేయొచ్చు? శిష్యరికం చేయొచ్చు. 3000 మందికి 30 మంది అనుకోండి. 3000 మందికి ఒక్క మనిషికి 100 మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఒక్క మనిషికి 100 మందా? కాదు, 100 మందేనా? 3000 కదా. సో 100 మంది ఉన్నారు. 30 × 100 3000 కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు ఒక్కరికి 100 మంది ఎలా శిష్యులుగా చేస్తారు? బాప్టిజం ఇచ్చేదే కష్టం. నువ్వు 100 మందికి బాప్టిజం ఇచ్చేదే కష్టం. నీళ్ళలో ముంచి తీసేదే కష్టం. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇది ప్రాబ్లం అనమాట. అక్కడ ఉండే ప్రాబ్లం. మరి ఇది మంచి ప్రాబ్లం, పాజిటివ్ ప్రాబ్లం ఇది, అంతే కదా. ఇప్పుడు దేవునిలో దూరంగా లేకుండా దేవునిలో వచ్చాడు కదా. ఇప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దానికే అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇంటింట మీటింగ్లు పెట్టారు. ఏం చేశారు? ఇంటింట మీటింగ్లు పెట్టారు. హోమ్ మీటింగ్స్ నుంచి పెట్టారు. ఈరోజు బైబిల్ స్టడీ ఇంట్రోబుల్ వచ్చింది దేనికోసం ఉంటున్నారు? ఇప్పుడు ఇళ్లలో చర్చ్ ఉండేది దేనికోసం ఉంటున్నారు? ఇలాగే మొదలైంది. ఆ రోజు శిష్యులు చేయడానికి మొదలైంది. శిష్యురాలు చేయడానికి ఈ ఇంటి హోమ్ మీటింగ్స్ వచ్చేసి మొదలైంది. మరి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఉంది. హోమ్ మీటింగ్ చేయాలంటే లీడర్స్ ఉండాలి కదా. విషయం తెలిసిన వాళ్ళు ఉండాలి, లీడర్స్ ఉండాలి కదా. మరి ఆ రోజుల్లో హోమ్ మీటింగ్ చేసే వాళ్ళకి విషయం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదిమ సంఘం అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళను ఎలా ట్రైన్ చేశారు అంటే చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీరు ఓ ఇంట్లో మీటింగ్ పెట్టుకోండి. మీరు ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళని రప్పించండి. ఎవరైతే ఇంకా దేవుడు రాలేదో వాళ్ళని కూడా రప్పించండి. రప్పించి దేవుని గురించి మాట్లాడండి అన్నారు. ఇప్పుడు దేవునిలో వచ్చిన, బాగా అర్థం చేసుకోండి, దేవునిలో వచ్చిన 3 నెలలు 6 నెలలు సంవత్సరమైన వాళ్ళు దేవుని గురించి, దేవుని వాక్యముల గురించి, వచనం గురించి మాట్లాడరా? దేవుని గురించి కాస్త అవగాహన ఉంటుందా? ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మీరు వాళ్ళని పిలిచి మీ ఇంట్లో పెట్టుకుని మీరు ఏం చేయాలి? దేవుని మాటలు మాట్లాడండి. తర్వాత కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడగమని చెప్పండి. మీరు దానికి సమాధానాలు చెప్పండి. అర్థమైందా? ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇంటి మీటింగ్లో మీరు అలా మాట్లాడుతూ దేవుని మాటలు మాట్లాడుతూ పరిశుద్ధ బల్ల అక్కడ చేయండి. అందరూ కలిసి భోంచేయండి. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన అవసరంలో అన్నీ ఉన్నాయి. ఏముంది? దేవుని మందిరంలో రోజు కలుస్తున్నారు, ఇళ్లలో రోజు కలుస్తున్నారు, రోజు పరిశుద్ధ బల్ల చేసుకుంటున్నారు. వాళ్ళు భోజనమును అంటే షేర్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా చేస్తున్నారంట. దయగుణం కలిగి సంతోషంగా దాన్ని చేసుకుంటున్నారు అని చెప్పేసి చూడండి. అప్పుడు ఏమైందంటే అక్కడ అలాంటి ఇంటి మీటింగ్లోనే ఏం జరిగింది? శిష్యులుగా చేసే శిష్యరేగం వచ్చేసి అక్కడ జరిగింది. శిష్యురాలు అక్కడ తయారయ్యారు. సంఘంలో కాదు, ఇంటి మీటింగ్లో అక్కడ వాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణిలో కొత్త వాళ్ళని తీసుకురావడానికి మన ప్రధానమైన ఒక ఉద్దేశం ఏంటి? వాళ్ళు శిష్యులుగా చేయాలి. వాళ్ళను మత మార్పిడి చేసేది కాదు, లోకం నుంచి ఇటు తిప్పేది మాత్రం కాదు. వాళ్ళు ఏం చేయాలి? దేవునికి, యేసు ప్రభువు శిష్యులుగా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి హోమ్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఇంట్లో జరిగే మీటింగ్లు వచ్చేసి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? వాళ్ళను శిష్యులుగా చేయాలి. మరి ఇక్కడ ఈ సహవాసం కానీ, ఈ పరిశుద్ధ బల్ల అక్కడ చేయడం కానీ, అందరు కలిసి భోజనం చేసుకోవడం, అందరు కలిసి ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ కూడా దేనికోసం తెలుసా? వాళ్ళను శిష్యులుగా చేయడానికి. ఇవన్నీ బై ప్రోడక్ట్స్, కానీ ఇది ముఖ్యం కాదు అన్నారు. అర్థమైందా మీకు? ఏంటి? ఇప్పుడు ఇంట్లో కలిసేటప్పుడు చాలా మంది ఇళ్లలో కలిసేటప్పుడు బైబిల్ పట్టడం దీన్ని కలిసేటప్పుడు ఏం చేస్తారంటే భోజనం షేర్ చేసుకుంటారు, కూర్చుని మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడేది దేనికోసం అంటే దేవుని గురించి ఎక్కువ డిస్కషన్ చేసి ఆ కొత్తగా వచ్చిన ఆ శిష్యులకు ఏం చేయాలంట? వాళ్ళను ఆ శిష్యరిగంలో ఇంకా పెంచడానికి. ఇది ప్రాధాన్యత కాదు, శిష్యులు చేసేది ప్రాధాన్యత అన్నది. మరి ఆదిమ సంఘం ఉండే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో ఇదే వాళ్ళు చేసుకున్నారు. అదే ఈ వచనంలో మనకి పెట్టబడింది.
ఏమని వాళ్ళు ఏం చేస్తారంట, శిష్యులు చేయాలంటే ఎవరికి కొత్తగా లోకంను వదిలి దేవుని దగ్గర వచ్చారో వాళ్ళకి దేవుని గురించి మాట్లాడతారంట. ఎక్కువ దేవుని గురించి మాట్లాడి వాళ్ళ జీవితంలో ఆ విషయములు ఎలా పాటించాలి, ఆ విషయంలో ఎలా గైకొనాలి అనేది నేర్పుతారంట. ఇప్పుడు శిష్యుడు అవ్వడం లేకపోతే శిష్యురాలు అవ్వడం అంటే మనం ఏం చూసుకున్నాం, వివరణ ఏం చూసుకున్నాం? ఒకరి జీవితమును పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఆ విషయంలో అన్నిటి ఏది నేర్చుకుంటామో దానికి వాళ్ళు ఏం చేయాలి, అర్పణించాలి. ఏ ఉద్దేశంతో అర్పణించాలి? ఏదైతే పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నామో దాన్ని పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు శిష్యులు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, వచనములు అన్ని దేవుడి విషయంలో అన్ని మాట్లాడి వాళ్ళు ఏం నేర్పుతారంట, మీ జీవితంలో దీన్ని ఎలా పాటించాలి, మీ జీవితంలో యేసు ప్రభు వారిను ఎలా మీరు హెచ్చించాలి అని దీని గురించే వాళ్ళు మాట్లాడి పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థులు చేయకుండా వాళ్ళు ఏం చేశారు, దేవునికి శిష్యురాలుగా వాళ్ళు చేశారు. మరి ఈ ఇంట్లో ఇలాంటి మీటింగ్ జరపడానికి పెద్ద థియాలజీని ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద ప్రీచర్ గానో పాస్టర్ గానో ఎల్డర్ గానో ఉండాల్సిన అవసరం అప్పుడు లేదు. చిన్నగా చెప్పి దేవుని గురించి మాట్లాడు అని చెప్పి వాళ్ళు పంపించి ఆ రోజు అంత సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఎవరితో మాట్లాడినా బాగా అర్థం చేసుకోండి. అప్లికేషన్ పార్ట్లో చూసుకుంటే మన ఎవరితో ఈరోజు స్వార్థ చెప్పినా, మన ఎవరితో ఈరోజు మనం దేవుని గురించిన విషయంలో మాట్లాడినా మనం ఏం చేయాలి, వాళ్ళ జీవితంలో ఇది ఎలా పనికొస్తుంది అనే విషయములు చెప్పి వాళ్ళు దాన్ని గైకొన్నట్టుగా మనం ఏం చేయాలి, మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే ఇది ఈ శిష్యత్వమే, శిష్యుడు లేకపోతే శిష్యురాలు అవ్వడమే మనం ఏం చేస్తున్నాం, రోజు రోజుకి యేసు ప్రభు వారు పోలికగా మారి ఆయన ఒక రోజు వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో మనం చేర్చబడతాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కాదు, బయట మామూలుగా చూడండి, మనం ఒకరితో ఎలా వ్యవహరిస్తామో బాగా అర్థం చేసుకోండి. మనం ఒకరితో ఎలా వ్యవహరిస్తామో వాళ్ళ గురించిన ఒక అభిప్రాయం మనకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రేమికులిద్దరిని తీసుకోండి. ప్రేమికులిద్దరు తీసుకుంటే ప్రేమించేవాడు మగ అబ్బాయి అమ్మాయితో ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఎలా కనిపిస్తుంది, ప్రిన్సెస్ లా కనిపిస్తుంది. అప్పుడు వీడు సంతోషంగా ఉంటాడు, అమ్మాయికి కూడా వీడు ప్రిన్స్ లా కనిపిస్తాడు. అంతే కదా ఇది. అలాగే ఇప్పుడు ఒక తల్లి చిన్న బిడ్డ కనింది అనుకోండి, తల్లి ఆ బిడ్డ ఎలా కనిపిస్తుంది, చాలా ముద్దుగా కనిపిస్తుంది, అంటే చాలా క్లోజ్ కనిపిస్తుంది. ఆ చిన్న శిశువు కూడా తల్లి ఎలా కనిపిస్తుంది కదా, అంటే ఆ చిన్న శిశువు తల్లి అన్ని, ఎందుకంటే తను చూసిన తల్లిని మాత్రమే, తల్లి పక్కనే అన్ని. సో ఆలోచన చేయండి. అలాగే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వ్యతిరేకులను అంటే శత్రువులు అనుకోండి, వీడు వాడిని చూసేటప్పుడు ఎలా చూస్తాడు, ఆలోచన చేయండి. అదే ఇద్దరు శత్రువులు, బాగా అర్థం చేసుకోండి, ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఒకడు ఇంకో శత్రువును చూసేటప్పుడు ప్రేమగా చూస్తున్నాడు, ఆప్యాయంగా చూస్తున్నాడు. ఎలా ఉంటది, వీడు ఇలా చూస్తున్నాడంటే వీడు కూడా వాడి కోపం నుంచి, వాడి శత్రువు నుంచి తక్కువ చేసి కింద దిగుతాడు కదా. అది అందుకనే ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రతిసారి మీరు చూడండి, దేవుడు మీరు మనుషులతో ఎలా ఉండాలని నేర్పుతాడు. మీరు చూడండి, ఎక్కడన్నా చూసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనమన్నా చూసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మీరు ఇతరులతో ఎలా ఉండాలి. పేతురు రాసిన అన్ని పత్రికలు మనుషులతో ఎలా ఉండాలని రాసి ఉంటారు పూర్తిగా. కొత్త నిబంధన గ్రంథంలో వీళ్ళు రాసిన తప్ప ఇంకేముంది, అన్ని అదే మనకి మాట్లాడుతుంది. ఎందుకంటే శిష్యుడు శిష్యురాలు అని మన పిలుచుకోవాలి, మనం అవ్వాలి అనేటప్పుడు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఏమి చేయమని చెప్పాడో అదే కదా చేయాలి. దేవుడు మరి ఏం చెప్పినాడు, ఇతరులతో ఇలా వ్యవహరించండి అని దేవుడు మనకి చెప్పి ఉన్నారన్నమాట. ఎందుకంటే దేవునికి తెలుసు మీరు ఒక వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో ఆ వ్యక్తి కూడా అలాగే బదులుగా మీతో నడుచుకుంటాడు, అది ఆయనకి తెలుసు. కాబట్టి అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన దేవుని ఆజ్ఞలకు ఏం చేయాలి, దేవుని ఆజ్ఞలకు లోపడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో అది మనం ఆజ్ఞలకన్నీ లోపడాలి. ఇక్కడ ఆజ్ఞలు లోపడాలి అనేటప్పుడు లైట్ గా తీసుకోవద్దు. హలో,
దేవుని ఆజ్ఞలకు లోపడాలని దీనికి లైట్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞకు లోపడాలంటే దానికి అర్థం ఏంటంటే గైకుని వ్యక్తిగతమైన జీవితంలో పాటించాలి. అదే ఆజ్ఞకి లోపడడం. సో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మన దేవుని ఆజ్ఞకి లోబడుతాం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటి? మన ముందున్న ప్రశ్న ఏంటి? నేను పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థినా, లేకపోతే దేవునికి, త్రిత్వ దేవునికి శిష్యున్నా, శిష్యురాలనా? నిజమేనా? దేవునికి శిష్యుడిగా ఉండాలి. త్రిత్వ దేవునికి, యేసు ప్రభువు శిష్యుడిగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేనికి గైకుని పాటించాలి? పరిశుద్ధ గ్రంథములో ఏదైతే చెప్పబడిందో దాన్ని తెలుసుకోవడానికి జీవితమును అర్పణించాలి. చేసామా? లేదు. జీవితమును అర్పణించే దీంట్లో ఏ ఉద్దేశంతో అర్పణించాలి? ఏదైతే నేను పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటానో దాన్ని నా వ్యక్తిగతమైన జీవితంలో నేను పెట్టి పాటిస్తాను అంటే వాళ్ళు శిష్యుడు, వాళ్ళు శిష్యురాలు. ఆ పని మనం చేస్తున్నామా? మరి ఇదే ప్రశ్న మీ ముందు పెట్టి ఈ వర్తమానం ముగిస్తున్నా. మీరు పరిశుద్ధ గ్రంథముకు విద్యార్థుల, లేదు త్రిత్వ దేవునికి శిష్యుల, శిష్యురాల? దేవునియే మహిమ కలుగును గాక.